నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళే భారతీయులకు ముఖ్య గమనిక, దాదాపు 2 నెలల యుద్ధ విరామం తర్వాత మనం చూసుకుంటే ఇండియాకి అయితే వెళుతూ ఉన్నామన్నమాట. ఇటీవల చాలామంది మనం చూసుకుంటే కువైట్ ఎయిర్పోర్టుకు వెళ్ళి ఇబ్బందులు పడ్డారన్నమాట. ముఖ్యంగా బయట పనిచేసే భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. ఎందుకంటే అకామా కోసం కువైటీలు ఎవరైతే ఉన్నారో మన దగ్గర 600 దినార్లు, 700 దినార్లు, 800 దినార్లు కూడా తీసుకుంటూ ఉన్నారన్నమాట. వాళ్ళ యొక్క డబ్బు తీసుకుని అకామాని అయితే కట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క యుద్ధ విరామం వచ్చిన తర్వాత మనం చూసుకుంటే కువైటీ ప్రజల ఆదాయం కూడా కొద్దిగా తగ్గింది. దీంతో అకామాలను అయితే కట్ చేస్తూ కొత్త వాళ్ళకైతే మళ్ళీ అకామాలు కొడుతూ ఉన్నారన్నమాట. దీంతో ముందు అకామా కొట్టించుకున్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారన్నమాట. ఇలాగే మనం చూసుకుంటే ఒక భారతదేశానికి సంబంధించిన వ్యక్తి అయితే ఈ యొక్క ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసిన తర్వాత కువైట్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళడం జరిగింది. టికెట్ల ధర ఎక్కువ ఉన్నా సరే కానీ ఎలాగైనా ఇండియాకు వెళ్ళి కుటుంబాన్ని చూసుకోవాలని చెప్పేసి అతనైతే ఎయిర్పోర్ట్కు వెళ్ళడం జరిగింది. ఎయిర్పోర్ట్కు వెళ్ళిన తర్వాత మొత్తం సిస్టంలో ఇమిగ్రేషన్లో చెక్ చేస్తే కానీ నీకు అకామా లేదు, నీ యొక్క అకామాను కట్ చేసేసారని చెప్పడంతో ఆ యొక్క భారతీయుడు కంగుతిన్నాడు. ప్రస్తుతం అతను 300 దినార్ల వరకు అయితే టికెట్ మీద ఖర్చు పెట్టడం జరిగింది. ఆ డబ్బు పోయింది. ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారన్నమాట. కాబట్టి కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళే భారతీయులు ఎవరైతే ఉన్నారో ముందుగా మీ యొక్క అకామా ఏదైతే ఉందో రెసిడెన్సీ యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పేసి 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే కొంతమంది కువైటీలు ఎవరైతే ఉన్నారో డబ్బుకు ఆశపడి ఇటువంటి పనులు చేస్తూ ఉండడంతో ఎయిర్పోర్టుకు వెళ్ళేంత వరకు తెలియకపోవడంతో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారన్నమాట. కాబట్టి 1-2 సార్లు చెక్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మొత్తం కువైట్లో ఒక్కొక్కటి ప్రారంభమవుతూ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ ప్రారంభమైంది కువైట్లోని, ప్రభుత్వ ఆఫీసులు కానీ అన్నీ ఓపెన్ అవుతూ ఉన్నాయన్నమాట. అలాగే కువైట్లో తనిఖీలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీకు అకామా ఉందా లేదా అని చెప్పేసి కువైట్ మొబైల్ ఐడి ద్వారా చెక్ చేసుకొని మీరైతే బయటికి రావాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.